ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈ రోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈ రోజు పాల్గొన బహుళ ఏకాదశి, దీన్నే పాప విమోచన ఏకాదశి అంటాం. ఈ రోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఒక సంవత్సరం చేసేటువంటి పాపాలన్నీ కూడా పరిహారం అవుతాయి. ఇక ఈ రోజు ఇందువారం లేదా సోమవారం. ఈ సోమవారం నాడు చేసేటువంటి ఈశ్వరాభిషేకం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఈ రోజు చేసేటువంటి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఈశ్వరునికి సంతృప్తిని కలిగిస్తాయి, తద్వారా గ్రహపీడ తొలగుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. ఇది అనేక రకాలైనటువంటి ఈతి బాధల్ని కలిగించేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికి సూర్య నమస్కారాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. వృత్తి వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార వాణిజ్య సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అవమానకర సంఘటనని నెట్టుకు రాగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహంలో ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన గృహ సంబంధిత కార్యక్రమాలు బాగా లాభిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార కార్యకలాపాల్లో నత్తనడక కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా అభివృద్ధిని పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కుజకేతుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత, ఆకస్మిక ప్రతికూలత దూరం అవుతుంది. వాహన విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. గృహ విషయాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. శత్రుభీతి పోతుంది. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఏకాగ్రతతో ప్రారంభించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. క్రీడా వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వరకు దగ్గరవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రయత్నాలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఆందోళన తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టినప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. గృహ సంహిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు ఉద్యోగరీత్యా దూరం అవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలని వెంటనే పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా కూడా దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అయోమయ పరిస్థితులు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఏకాగ్రతని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే ఆహ్లాద పరిస్థితులు వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కఠిన నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గతంలో ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాలు అనుకూలం. విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఖర్చులు తగ్గుతాయి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు, విద్యాబలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విభేదాలను దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది, కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది, ఆరోగ్య క్రమశిక్షణ కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెంపొందింపచేసుకోగలుగుతారు. సంభాషణ ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. శత్రుభీతి పోతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక పురోగవృద్ధి వేగవంతంగా దగ్గరవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద వంశంలో అనారోగ్య సమస్యలకు కొన్ని ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఎండాకాలంలో కళ్ళు ఎర్రబడే సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా మనకి ఏంటంటే కంటిలో రకరకాల పొరలు ఉంటాయి. అందులో పైన ఉండేటువంటి పొరలో కొన్ని రక్తనాళాలు కూడా ఉంటాయి. అయితే ఈ రక్తనాళాలకి తగినంత తడి అది కనుక వెళ్తూ ఉన్నట్టయితే, అలాగే తగినంత ఆక్సిజన్ కనుక అందుతున్నట్టయితే మనకి కళ్ళు ఎర్రబడడం అనే సమస్య ఉండదు. అయితే ఈ ఎండాకాలం వచ్చేసరికి కంట్లో ఉండేటువంటి తడి ఆరిపోవడం, బయట ఉండేటువంటి ఎండ ప్రభావం వల్ల కంట్లో ఉండేటువంటి ఈ రక్తనాళాల లోపలికి ఆక్సిజన్ అందడం కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది. అందువల్ల కాస్త కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి. అయితే ఈ కళ్ళు ఎర్రబడే సమస్య కొంతమందికి కొంచెం విశ్రాంతి తీసుకోగానే తగ్గిపోతూ ఉంటుంది. అయితే కొంతమందిలో ఏంటంటే విశ్రాంతి తీసుకున్నా కూడా ఈ సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి సమస్య ఉన్నప్పుడు కొన్ని ఆయుర్వేద మూలికలతో ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుని ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. మనకి ఈ ఔషధానికి మొత్తం ఒక 3 మూలికలు కావాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే కరక్కాయలు. ఈ కరక్కాయలకి ఇన్ఫ్లమేషన్ లాగా ఉన్నప్పుడు, అంటే కొంచెం ఎర్రబడినప్పుడు ఆ ఎరుపును తగ్గించేటువంటి గుణం బాగుంటుంది. అలాగే ఎండాకాలంలో వచ్చేటువంటి కొన్ని మార్పులను తగ్గించేటువంటి గుణం కూడా కరక్కాయల్లో ఉంటుంది. కరక్కాయలని చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకుని సుమారుగా ఒక 15 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత కావాల్సినటువంటి మూలిక పసుపు. పసుపు కూడా కంటికి ఒక చక్కటి టానిక్ లాగా పనిచేస్తుంది. అంటే కంట్లో ఉండాల్సినటువంటి పదార్థాలు ఎలా ఉండాలో, ఎంత ఉండాలో చూసేటువంటి లక్షణం, అంటే అవి కరెక్ట్గా ఉండేలాగా చేసేటువంటి గుణం కూడా పసుపులో బాగుంటుంది. ఈ పసుపును కూడా కరక్కాయలు తీసుకున్నట్టుగానే 15 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇంకా ఆఖరిది మూడోది ఏంటంటే మాని పసుపు. ఈ మాని పసుపు కూడా కంటి ఎరుపును తగ్గించేటువంటి గుణం బాగుంటుంది. అంటే కంటికి చక్కటి విశ్రాంతినిచ్చి ఎర్రపడకుండా ఉండేలాగా చేసేటువంటి గుణం బాగుంటుంది. మాని పసుపును కూడా చూర్ణంలాగా చేసుకుని మిగతా వాటిలాగానే ఇది కూడా 15 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ మూడింటిని కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే సుమారుగా ఒక 1/2 చెంచా పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దాన్ని కొంచెం ఒక కప్పు నీళ్ళలో వేసి బాగా మరగనివ్వండి. చిన్న కప్పు నీళ్ళలో వేసి బాగా మరగనివ్వండి. బాగా మరిగి ఒక కషాయంలాగా తయారవుతుంది. ఆ కషాయాన్ని వడపోసేసి దాంట్లో తెల్లటి శుభ్రమైనటువంటి బట్టని మడతలు వేసి ముంచి, ఆ ముంచినటువంటి ఆ గుడ్డని, అంటే కషాయంలో ముంచినటువంటి ఆ బట్టని కంటి మీద వేసుకొని పడుకోవాలి. అలా ఒక 10 నిమిషాల పాటు ఈ కషాయంతో పెట్టినటువంటి బట్టని కళ్ళ మీద వేసుకుంటున్నట్టయితే కనుక కళ్ళు ఎర్రబడే సమస్యని తేలికగా తగ్గించుకోవచ్చు. ఎండాకాలంలో కళ్ళు ఎర్రబడే సమస్యను తగ్గించుకోవడానికి మరొక ఆయుర్వేద పరిష్కార మార్గం గురించి కూడా ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం.
తాపత్రయం దేని గురించి? అరే నేను చెప్పే మంచి మాట ఏమైనా ఉందా ఇంకా ఎవరికైనా? శంకరాచార్యులు వారు అవతార పరిసమాప్తి చేస్తున్నారు. శిష్యులు వెళ్ళి అడిగారు, అయ్యా మీరు వెళ్ళిపో, అవతారాన్ని ఉపసంహారం చేస్తున్నారు, సముద్రమంత వాంగ్మయం ఇచ్చారు, మాకు చెప్పేవాడు ఎవరు అని అడిగారు. మళ్ళీ శంకరులు ప్రధానమైన విషయాలన్నీ చెప్పారు. చిట్ట చివరి ఊపిరి పర్యంతము శిష్యులకి ఏది చెప్తే వాళ్ళు ఉద్ధరణ పొందుతారో అది చెప్పేటటువంటి స్వభావము ఉన్నవాడెవరో, తత్వమును తెలుసుకున్నవాడెవరో, అనుభవములోనికి తెచ్చుకున్నవాడెవరో ఆయన గురువు. అధిగత తత్వ శిష్య హితయోద్యత సతతం కో గురువు అన్నప్పుడు అటువంటి గురువచనం, వచనం అంటే వాక్కు. ఇప్పుడు గురువు కదలనివాడు, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువు కదలిక లేనివాడు. కదలిక లేని గురువు నుండి మిమ్మల్ని పవిత్రులను చేయగలిగినది ఒకటి కదులుతుంది, అది ఔదార్యము చేత. ఎప్పుడైనా అంతే మీకు లోకంలో, కదలని దాని నుండి అత్యంత పవిత్రము చేయగలిగినది ఒకటి కదులుతూ వస్తూ ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, హిమాలయ పర్వతములు కదలవు. హిమాలయ పర్వతములు అలా ఉంటాయి. హిమాలయ పర్వతముల యందు పుట్టిన గంగ కదులుతుంది. కదిలిన గంగ ఏం చేస్తుంది? అన్ని చోట్లకి ప్రవహిస్తుంది. ఇప్పుడు ప్రవహించిన గంగ ఎందుకడు మునక వేశాడు, వాడి సమస్త పాపములు పోయాయి. కదలని హిమాలయములు కదులుతున్న గంగకు ఆధారమై ఉన్నాయి. ఆ హిమాలయాలే కదిలిపోతే గంగకు ఆవిర్భావం లేదు. కదలని హిమాలయాలలోంచి కదిలే గంగ వచ్చింది. ఆ పైన ఉన్నటువంటి సూర్య భగవానుడి కిరణముల చేత బురదలో ఉండిపోయిన తామర మొగ్గ విచ్చుకుంటోంది, పద్మమవుతోంది. ఆ కిరణము దీని యొక్క వికసనమునకు కారణమైంది. హిమాలయములలో పుట్టిన గంగ తన పాపములను తొలగతూసుకోవడానికి హేతువైంది. అలా లోపల కదలకుండా తాను ఒకడుగా ఈశ్వరుడితో అనుసంధానమును పొందుతూ నిలబడిపోయిన గురువు శిష్యులను అనుగ్రహించడానికి వాక్కు అనబడే గంగని విడిచిపెడతాడు. అందుకే ఆయన వాక్కు గంగ. ఇప్పుడు ఆ గంగ ధారలయందు ఎవడు ములిగాడో, ఆ గంగ ఎవడిలోకి ప్రవేశించిందో వాడు సంసారమనబడేటటువంటి దాని యందు తిరగడము వలన కలిగినటువంటి తాపము నుండి ఉపశమనమును పొందుతాడు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఓ మాట అంటారు, అయ్యా నేను ఇవన్నీ వినడం చేత నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం అన్నారు. సంసారమునందు పరిభ్రమించడం వలన జీవుడిగా కొన్ని కోట్ల జన్మల నుండి నేను పొందినటువంటి పరితాపము ఉపశాంతి పొందుతోంది. గురువు యొక్క వాక్కు ఏది ఉన్నదో దానిని స్వీకరించు, ఆ మాట నువ్వు విను, అది నీకు స్వీకరించవలసినటువంటి అత్యంత ప్రధానమయ్యున్నది. అసలు అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పుట్టినది దాదిగా శరీరము విడిచిపెట్టే పర్యంతము నువ్వు స్వీకరించవలసినది ఏమైనా ఉంటే లోకంలో గురువాక్యం ఒక్కటే. ఇక మిగిలినవన్నీ పుచ్చుకున్నావా, విడిచిపెట్టావా, వదిలిపెట్టు. పుచ్చుకుని వదలకూడనిది, పుచ్చుకోవడంలో వైక్లభ్యం ఉండకూడనిది, పుచ్చుకోవడానికి ఏ కారణము చేత తప్పుకోకుండా ఉండవలసినది ఏదైనా ఉంటే గురువాక్యం ఒక్కటే. దానికి నాకు ఖాళీ లేదని అనవద్దు. ఇది శంకరుల హృదయం. గురు శబ్దం శంకరులు ఎందుకు వేయాలి అంటే, గురు అన్న మాటకు అర్థం ఘనం. ఘనం గురు మహాఘనం. ఘనం అంటే బరువు, గురువు బరువు. గురువు బరువు అయితే పక్కది లఘువు. మీరు చూడండి, తక్కెడు ఉంటుంది, త్రాసు అంటాం. త్రాసు రెండు పక్కల ఉన్నటువంటి పళ్ళేలు సమానంగా నిలబడతాయి. ఇప్పుడు నేను ఇటు పక్కకి తీసుకొచ్చి ఒక రాయి పెట్టాను అనుకోండి, అది ఘనం బరువు గురువు. ఇది బరువు అవగానే ఇది కిందకు వస్తుంది. లఘువైనది తేలికైనది తేలిపోతుంది. ఏది తేలిక, ఏది బరువైనదో దానికన్నా అంత బరువు లేనిది దాని ముందున్నది లఘువు. అంతే కదా, గురువు ముందున్నది లఘువు. ఎందుకనంటే గురువు బరువైనది, గురువు ముందున్నది అంత బరువు లేనిది. అందులో బరువు అన్న మాటకు అర్థం ఆయన యొక్క జ్ఞానము, ఆయనకి ఈశ్వరునితో ఉన్నటువంటి అనుసంధానం, దాని చేత బరువు. నీకంత లేదు, నువ్వు ఇంకా ఆ స్థాయిని పొందలేదు, నువ్వు దానికి ప్రయత్నం చేస్తున్నావు, అందుకని నువ్వు లఘువు. అటువంటి గురువు పలికిన మాట ఏది ఉందో అది నువ్వు స్వీకరించాలి. ఆ గురువు ఎవరు?
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు. మామూలుగా మీరు లోకంలో బ్రహ్మ సాక్షాత్కారం పొందాలంటే ఎంతో ప్రయత్నం చేయాలి, విష్ణు సాక్షాత్కారానికి ఎంతో చేయాలి, శివ సాక్షాత్కారానికి ఎంతో ప్రయత్నం చేయాలి. అంత ప్రయత్నం అవసరం లేకుండా మీ మాంసనేత్రముతో మీరు చూడడానికి వీలైనటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపమే గురువు. చాలా తేలికగా పరబ్రహ్మ దర్శనం పొందడానికి అనువైనటువంటి స్థితి ఏది అంటే గురు దర్శనము చేతనే. పైగా మీకు గురు దర్శనము చేత ఒక మహోపకారం ఒకటి ఉంటుంది. ఏమిటో తెలుసా? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. ఇప్పుడు నేను మహేశ్వరుడి పేరెత్తనండి, నేను శివుడి పేరెత్తనండి, గురువు విష్ణువు ఒక్కటే అంటానండి అనడానికి కుదరదు. గురువు యందు బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు అయితే గురువు యందు అభేద స్థితి ఉంది కాదు. అభేద స్థితి మీ ప్రయత్నం లేకుండా మీకు పరమేశ్వరుని యొక్క రూపముల యందు ఒక్కటిగా చూడగలిగిన ప్రజ్ఞ దేని వలన వస్తుందంటే గురువుకి నమస్కారం చేయడంలోనే వస్తుంది. 2, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడైతే మీరు ఏ మంత్రోపాసన చెయ్యండి, గురువుగారి పాదాలు గుర్తుంటే చాలు. మీకు నేను ధ్యాన శ్లోకం ఇచ్చి ఈ ధ్యాన శ్లోకంలో దేవతాస్వరూపం ఇలా ఉంటుంది, మీరు బాగా పట్టుకుని ధ్యానం చేయండి అన్నాను అనుకోండి. ఏదో గాయత్రి చేసే వాళ్ళకి ముక్తా విద్రమహేమ నీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణై అని ఓ శ్లోకం చెప్పి ఇలా ఉంటుంది, అమ్మవారి పాదాలు ఇలా ఉంటాయి పట్టుకోండి అంటే మనస్సు పట్టుకోలేకపోయింది అనుకోండి. నేను చెప్పట్లేదు, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు జీవన్ముక్తులు చంద్రశేఖర భారతీ స్వామివారు చెప్పారు, నీవు భగవంతుని యొక్క పాదములను పట్టుకొని దేవతా స్తోత్రము, పూజ, మంత్రము, ధ్యానము చెయ్యలేకపోతే నీకు తేలిక మార్గం ఏమిటో తెలుసా? గురువుగారి పాదాలు చూస్తున్నావా? రోజు చూస్తున్నావు కాబట్టి గురువుగారి పాదాలు గుర్తుపెట్టుకోవడం ఎలా పెద్ద కష్టమా? గురువుగారి పాదములను నువ్వు దృష్టిలో పెట్టుకుని ఏ మంత్రాన్ని ఉపాసన చెయ్యి, ఆ మంత్రం సిద్ధిస్తుంది. ఒక్క గురుపాదములను స్మరిస్తే చాలు, అంత గొప్పవి గురుపాదములు. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన పరమాచార్య స్వామి వారు ఓ మాట చెప్తుండేవారు, శంకరాచార్య స్వామి వారి విగ్రహం పెట్టడం కన్నా శంకరాచార్య స్వామి వారి పాదుకలు పెట్టండి చాలు అంటుండేవారు. గురు పాదుకలు చాలు అహంకారాన్ని అణిచేయడానికి. గురువునకు శరీర సంబంధం ఉండదు. గురువుగారు శరీరం విడిచిపెట్టేసిన గురితో ధ్యానం చేస్తే గురువుగారి యొక్క అనుగ్రహము చేత శిష్యుడు ఉద్ధరింపబడుతుంటాడు. అన్ని వేళలా గురువుగారు శరీరంతో లేరని బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు. ఇవాళ పరమాచార్య స్వామి వారు శరీరముతో ఉండి ఉండకపోవచ్చు, పరమాచార్య స్వామి వారు శరీరంతో లేకపోయినా వారి పాదములను నమ్ముకున్న వారిని పరమాచార్య స్వామి వారు ఎప్పుడూ రక్ష చేస్తూనే ఉంటారు. వారికి ఉపాధి ఏదో ఒక పని చెయ్యడానికి ఉపకరణమో, చెయ్యకుండా ఉండడానికి ఆయనకి నిస్సత్తువుగా నిలబడిపోవడానికి ఒక వైక్లభ్యమో ఎప్పుడూ కాదు. ఆయన పరిపూర్ణుడైనటువంటి ఆత్మ కాబట్టి గురువు అనుగ్రహించగలడు. గురువు లౌకికమైనటువంటి కోరిక నుండి అనంతమైనటువంటి మోక్ష సామ్రాజ్యము వరకు ఇప్పించగలడు. కానీ గురువుకుండే లక్షణమేమి? ఎక్కువగా లౌకికమైన కోరికలు తీర్చడం, తక్కువగా బోధ చేయడం ఉండదు. ఎక్కువగా బోధ చేయడం, చాలా తక్కువగా ఆచి తూచి ఎప్పుడో అంత అవసరం అనుకుంటేనే లౌకికమైన కోరికల మీద దృష్టి పెడతారు. ఎందుకంటే లౌకికమైన విషయాల కోసం శాస్త్రం కాదు, ఆత్మోద్ధరణ కొరకు శాస్త్రం. ఎంత రక్షించినా ఇది పడిపోతుంది. లోపల దానికి ఉద్ధరణ కల్పించడం గురువు యొక్క బాధ్యత, అందుకు ఆయన కర్తవ్యం. అందుకని గురువులు లౌకికమైన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టరు, పెట్టకూడదు కూడా. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గురు వైభవాన్ని జీవితంలో మొదటి ప్రశ్నగా మలుస్తూ ప్రశ్నోత్తర రత్నమాలికలో శంకర భగవత్పాదులు ఇచ్చిన అద్భుతమైన ప్రశ్న జవాబు మన జీవితాంతము గుర్తుంచుకోవలసినటువంటి విషయం. ఎండాకాలంలో కళ్ళు ఎర్రబడే సమస్యను తగ్గించుకోవడానికి మరొక ఆయుర్వేద పరిష్కార మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు కంటి విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా ఆ వేడి కంటికి నేరుగా తగలకుండా ఉండేలాగా చలవ కళ్ళద్దాలని వాడుతూ ఉండడం, లేదంటే కనుక టోపీ కానీ గొడుగు కానీ వేసుకుని ఆ ఎండ అంటే సూర్యకిరణాలు నేరుగా కంట్లో పడకుండా చూసుకున్నట్టయితే కనుక ఎక్కువగా ఈ కళ్ళు ఎర్రబడే సమస్య రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
అలాగే ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు పదే పదే కంటిని చల్లటి నీటితో కడుక్కుంటూ ఉండాలి. ఎక్కడ వీలైతే అక్కడ గంటకు ఒకసారైనా సరే చల్లటి నీళ్ళతోటి కళ్ళు కడుక్కుంటున్నట్టయితే కనుక ఈ కళ్ళు ఎర్రబడే సమస్య రాకుండా ఉంటుంది. రాత్రిపూట తగినంత నిద్రపోవడం ద్వారా కూడా మనకి ఈ సమస్య రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మరొక ఆయుర్వేద ఔషధం కూడా ఈ కళ్ళు ఎర్రబడే సమస్యను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి మనకు కావాల్సినటువంటివి 4 ద్రవ్యాలు. అందులో 3 కలిపినటువంటిది ఏంటంటే త్రిఫలా చూర్ణం. కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు ఈ 3 ద్రవ్యాలని సమానంగా కలిపినప్పుడు దాన్ని త్రిఫలాలు అంటాం. ఈ 3తో తయారైనటువంటి చూర్ణమే త్రిఫలా చూర్ణం. ఇందులో ఉండేటువంటి 3కి కూడా కంటికి చక్కటి రక్షణను ఇచ్చేటువంటి గుణం ఉంది. కళ్ళకు సంబంధించినటువంటి ఎన్నెన్నో అనారోగ్యాలు తగ్గించడానికి కూడా ఈ త్రిఫలాలతోటి ఔషధాలను వాడతాం. త్రిఫలా చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తయారు చేసుకుని పెట్టుంచుకోండి. ఈ ఔషధానికి మనకి ఎప్పటికప్పుడు వాడుకోవాల్సినటువంటి మరొక ద్రవ్యం ఏంటంటే గులాబీ రేకులు. ఈ గులాబీ రేకులు కంటికి చాలా చాలా మేలు చేస్తాయి. గులాబీ రేకుల్లో ఉండేటువంటి ఒక సున్నితమైనటువంటి లక్షణం మన కంటికి చల్లదనాన్ని ఇచ్చి కంటి ఎరుపును తగ్గించుకోవడానికి బాగా తోడ్పడుతుంది. అయితే గులాబీ రేకులను నిలవ ఉంచుకోవడం కాకుండా మనం ఎప్పుడప్పుడు ఔషధాన్ని వాడుకుంటున్నామో ఆ సమయంలో తాజాగా తెచ్చుకుని వేసుకోవాలి. ఇది తయారు చేసుకోవడానికి ఏం చేయాలంటే ఒక చెంచా పరిమాణంలో త్రిఫలా చూర్ణాన్ని తీసుకుని 1 కప్పు నీళ్ళలో వేసి దాన్ని బాగా మరిగించి ఒక కషాయంలో తయారు చేసుకోవాలి. ఆ కషాయాన్ని చక్కగా మెత్తటి బట్టలో వేసి వడపోసుకోవాలి. అంటే ఎక్కడా కూడా ఈ చూర్ణానికి సంబంధించినటువంటి ఆ పార్టికల్స్ ఏమీ రాకుండా ఉండేలాగా వడపోసుకుని చక్కటి కషాయాన్ని తీసుకుని ఆ కషాయంలో ఈ గులాబీ రేకులను కూడా బాగా నలిపేసి వేయాలి. అలా వేసి ఏంటంటే కొంచెం నాననివ్వాలి. నానిన తర్వాత ఈ గులాబీ రేకులను కూడా వడపోసేసి ఆ ఉన్నటువంటి నీళ్ళతోటి కళ్ళు కడుక్కోవడం కానీ, లేకపోతే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అదే నీటిలో కొంచెం దూదిని ముంచి ఆ దూదిని కళ్ళ మీద వేసుకుంటున్నా కూడా మనకి ఇక ఎండాకాలంలో వచ్చేటువంటి కంటి ఎరుపు సమస్యని తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పూజ చేసే సమయంలో తామర గింజల మాలతో జపం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. లక్ష్మీదేవి ఎప్పుడు తామర పువ్వులు ఆసీనురాలై ఉంటుంది కాబట్టి తామర తూడులతో తయారు చేయబడినటువంటి తామర గింజల మాలను జపానికి ఉపయోగించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. 108 లేదా 54 తామర గింజలను ఒక మాలలాగా తయారు చేసి ఆ తామర గింజల మాలతో ప్రతిరోజు లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాన్ని జపించుకున్నట్లయితే అష్టైశ్వర్యాలతో గృహం తొలతూగుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆకస్మిక ధనప్రాప్తిని సిద్ధింపచేసుకోవటానికి, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, ఉద్యోగంలో ఉన్నతిని సాధించడానికి, పై అధికారుల యొక్క అండదండల ద్వారా ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి కూడా తామర గింజల మాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార స్థలంలో తామర గింజల మాలను ఉంచి ఆ తామర గింజల మాల మీద లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి పూజ చేసినట్లయితే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి చిత్రపటానికి తామర గింజల మాలను అలంకరించి లక్ష్మీదేవిని కుంకుమతో పూజించి బెల్లం పొంగల్ని నివేదించినట్లయితే దాని ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా లక్ష్మీదేవి చిత్రపటానికి తామర గింజల మాలను అలంకరించి లక్ష్మీ పూజ చేసిన తరువాత ఆ తామర గింజల మాలను ఎక్కడైనా నదిలో కానీ చెరువులో కానీ విడిచిపెట్టినట్లయితే దాని ప్రభావం వల్ల గృహంలోకి లక్ష్మీదేవి ఆగమనం త్వరగా సిద్ధిస్తుందని, ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీ కటాక్షంతో అలరారుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా శుక్రవారం నాడు తామర గింజల మాలను లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించి శ్రీ సూక్తాన్ని పారాయణ చేసినట్లయితే సకల దారిద్ర్య బాధలను తొలగింపజేసుకుని రుణ బాధల నుండి సులభంగా బయటపడి ఆర్థికంగా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. మొదటిసారిగా తామర గింజల మాలతో జపం చేయాలని భావించిన తరుణంలో ఏదైనా శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయంలో లక్ష్మీ పూజలో తామర గింజల మాలను ఉంచి లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించి ఆ తర్వాత తామర గింజల మాలతో జపాన్ని ప్రారంభించాలి.
మొదటిసారిగా తామర గింజల మాలతో జపం చేస్తున్న తరుణంలో లక్ష్మీదేవి విమల మంత్రం అంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించి అనునిత్యము కూడా తామర గింజల మాలతో లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలను జపం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ప్రతి గురువారం నాడు తామర గింజల మాలతో ఓం శ్రీం శ్రీయై నమః అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ వడపప్పు పానకం బెల్లంతో తయారు చేయబడిన పొంగలి నివేదన చేయటం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా విదేశీ గమన కారకుడైనటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి తామర గింజల మాలతో చంద్రగ్రహానికి సంబంధించినటువంటి సోం సోమాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసినట్లయితే విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి విదేశాలకు త్వరగా వెళ్ళటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి తామర గింజల మాలతో అనునిత్యం లక్ష్మీ మంత్రాన్ని జపం చేసుకోండి. లేదా ధారణకైనా సరే తామర గింజల మాలను ఉపయోగించండి. దీని ద్వారా లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రులై ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక వ్యవహారాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించి లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందండి. ఇంకా పూజ చేసే సమయంలో ఏ జపమాలికతో జపం చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు లక్ష్మీదేవి కటాక్షాన్ని సులభంగా పొందటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. శతభిష నక్షత్రం 2వ పాదం. ఇది దయకి, విశాల హృదయానికి, శ్రమజీవనానికి సంకేతం. శతభిష నక్షత్రం కుంభరాశిలో ఉన్నది. దశానాథుడు రాహువు, అలాగే రాశ్యాధిపతి శని, పాదాధిపతి శని ఈ 2వ పాదం మకర రాశిలో ఉన్నది. ఈ పాద లక్షణం ఏ విధంగా ఉందంటే ధర్మాత్మ గుణవాన్ విశాల హృదయో మందస్మితో జ్ఞానవాన్. ధర్మాత్మ గుణవాన్, ధర్మాత్మ ధర్మం తెలిసిన వారే ఉంటారు. సహజ ధర్మ లక్షణాలు. వీళ్ళని ఏ మార్గంలో చెడగొడదామని చూసినా వీళ్ళు చెడిపోరు. పక్క వాళ్ళని కూడా బాగు చేస్తారు. ఎందుకని? విశాల హృదయో, విశాల హృదయం కలవాళ్ళు. మందస్మిత, ఎప్పుడు చిరునవ్వుతో కనపడతారు. ఎవరినీ కోపగించుకోరు. ఇదండి ఈ లక్షణాలు కావాలండి. మంచి లక్షణాలు. మంచి లక్షణాలు అంటే మంచి చేసినంత చేసి కోపం వస్తే వెంటనే ఆ క్రోధాన్ని ప్రదర్శించడం కాదు. మంచి లక్షణాలంటే క్షమాగుణం కలిగి ఉండటం. క్షమాగుణము ఉన్నదా లేదా ఎలా తెలుస్తుంది? మందస్మిత, మందస్మితో జ్ఞానవాన్. ఎదుటి వ్యక్తిని బాగు చేయగలిగినటువంటి జ్ఞాన సంపద వీళ్ళలో ఉంటే ఎలాంటి భయం లేదు అని వాళ్ళు అనుకొని మందస్మిత, వాళ్ళ గురించి తెలిసి ఉంటుంది, వాళ్ళని బాగు చేయటం కూడా తెలిసి ఉంటుంది. ఎంతటి చెడ్డవాళ్ళనైనా సరే క్షమించి మంచి మార్గంలో సన్మార్గులుగా మార్చే ధర్మాత్మ, ధర్మబుద్ధి కలిగి విశాల హృదయులై గొప్పవాళ్లే ఉంటారు. ద్వితీయ పాదస్య శని ధైర్యవాన్ పండిత శుభకర ధనాఢ్య స్నేహవాన్. చూడండి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో. ఎవరితోనైనా స్నేహం చేస్తారు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటారు. అంతేకాకుండా ఉదార ప్రేమ స్వభావములు, ఉదారత కలిగి ఉంటారు. ప్రేమ, ప్రేమ స్వభావం, అనురాగం ఇవన్నీ పంచటం, వాళ్ళ బుద్ధి బలంతో వాళ్ళ మాటలతో శత్రువుల్ని మిత్రులుగా మార్చడం, విజయానికి కావలసినటువంటి అభివృద్ధి కార్యసాధన కలిగి ఉండటం, కార్యదీక్ష, ఉద్రేక స్వభావం లేకుండా ఉండటం, దయాదాక్షిణ్యములు కలిగి వారసత్వంగా దయాదాక్షిణ్యముల్ని వాళ్ళు అనూచానంగా తీసుకొస్తూ ఉంటారు. అలాగే చతురత, మేధా సంపత్తి, ఏకాగ్రత, ఎవరినైనా సరే కలుపుకుపోగలిగినటువంటి సంపద,
తక్కువ వారితో కూడా పని చేయగలిగిన మంచి మనస్సు, మంచి స్వభావం, మంచి లక్షణాలు, హుందాతనాన్ని ప్రదర్శించినటువంటి లక్షణం. శనివారం వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తే శుభ కార్యక్రమాలు శనివారం నాడు ప్రారంభించేట్టుగా సంకల్పాలు చేసుకుంటే పరిపూర్ణత వస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శతభిష నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి శుభలక్షణాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. ఎముకల అరుగుదల నివారణకు త్రికోణ ఆసనం ఉపయోగపడుతుంది. వృద్ధాప్యం వల్ల, కీళ్లలో ఏర్పడే సమస్యల వల్ల, కాల్షియం లోపం వల్ల ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల కీళ్ల నొప్పులు అధికమవుతాయి. ఎముకల అరుగుదల నివారణకు త్రికోణ ఆసనం సాధన చెయ్యాలి. నేలపై నిల్చుని ముందుకు వంగి ఎడమ చేతిని కుడికాలు పక్కన పెట్టాలి. మరో చేతిని పైకి ఎత్తాలి. ఇది మరోవైపు కొనసాగించాలి. 5 నుంచి 10 సార్లు పునరావృతం చెయ్యాలి. త్రికోణ ఆసనం సాధన వల్ల ఎముకల అరుగుదల నివారణే కాక ఎముకలు పటిష్టవంతమవుతాయి. ఎముక మూలుగు, మజ్జ ఆరోగ్యంగా ఉంటాయి. ట్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఎవరు ఇల్లు కట్టినప్పటికీ ప్రతి గదిలో కూడాను ఈశాన్య మూల ఖాళీగా ఉంచాలి. నీరు బయటికి వెళ్ళేటువంటి విధి విధానంలో ఈశాన్య మూలే ఆ యొక్క తూములు అనేటువంటివి ఏర్పాటు చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గదిలో కూడా ఈశాన్య మూల పరిశుభ్రంగా ఉంచటం, అక్కడ బరువైనటువంటి వస్తువులు ఏర్పాటు చేయకుండా ఉండటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. మీరు ప్రతి గదిలోనూ కూడా వస్తువులు అమర్చేటటువంటి విధి విధానంలో కూడా వాస్తుని పాటించి తీరాలి. తూర్పు, ఉత్తరం ఎక్కువ బరువులు అనేటువంటివి లేకుండా జాగరూకత వహించడం చాలా మంచిది. దక్షిణం, పడమర వైపు అత్యధిక బరువులు పెట్టినందువలన ఎటువంటి దోషములు రానే రావు వాస్తుశాస్త్రరీత్యా. అయితే ఈ యొక్క టీవీలు కానివ్వండి, కరెంటు మిషన్లు కానివ్వండి, కరెంటుకి సంబంధించినటువంటి ఆ యొక్క మీటర్లు కానివ్వండి, ఆగ్నేయ మూల ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం సర్వశ్రేయోదాయకం. మీరు పడుకునేటువంటి ఆ యొక్క నైరుతి మూల ఉన్నటువంటి బెడ్రూమ్లో టీవీ అనేటువంటిది అమర్చుకునేటువంటి విధి విధానంలో పడమర వాయువ్యంలో ఉండే రీతిలో కూడా అమర్చుకోవటంలో తప్పులేదు. ప్రతి గదిలో ఈశాన్యంలో బరువైనటువంటి వస్తువులు ఉంచకూడదు అనే విషయాన్ని గుర్తెరగండి. ప్రతి గదికి కూడా గుమ్మం ఈశాన్య మూలలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పులేదు. అది ఉచ్చస్థానాన్ని పొంది ఉంటుంది కాబట్టి ప్రతి గృహానికి ఉచ్చ, నీచ అనేటువంటి స్థానాలుంటాయి. ఉచ్చస్థానంలోనే ద్వారబంధాలు అనేటువంటివి ఏర్పాటు చేసేటువంటి విధి విధానం వాస్తుశాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నది సుమా. గాలి, వెలుతురు బాగా వచ్చేటట్టుగా కిటికీలు అమర్చుకునేటువంటి విధానంలో కూడా వాస్తుశాస్త్రాన్ని పాటించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. పాత కిటికీలు, ఆ కిటికీల చువ్వలు పాతవి, గతంలో గృహంలో ఉపయోగించినటువంటి పాత వస్తువులు ఏవి కూడా నూతన గృహంలో నిర్మాణంలో ఉపయోగించటం అంత శ్రేయోదాయకమైనటువంటి విశేషాంశం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
అలాగే మీ ఇంట్లో ఏదైనా సెప్టిక్ ట్యాంకులు నిర్మాణం చేయాలి అని చెప్పేసి భావించినప్పుడు ఉత్తర ఖాళీ స్థలంలో నిర్మాణం చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకమే. ఉత్తరంలో ఖాళీ స్థలం బాగా ఉన్నట్లయితే అటువైపు ఆ సెప్టిక్ ట్యాంకుల్ని నిర్మాణం చేసుకోవచ్చు. అయితే ఆ ట్యాంక్ నిర్మాణం చేసినప్పుడు సింహద్వారంలో మాత్రం పడకూడదు. ఆ ట్యాంక్ కట్టినప్పుడు ట్యాంక్ సింహద్వారం ఎదురుగా ఉందండి అంటే కుదరదు. అది వాస్తుశాస్త్రరీత్యా మళ్ళీ చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇంటిలో ఆగ్నేయ మూలలో వంట ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానం ప్రతి చోట కూడా కనిపిస్తూనే ఉంది. కానీ ఆ గ్యాస్ స్టవ్ మాత్రం తూర్పు గోడకు మాత్రం ఆనించి ఉండకూడదు. మీరు వాడేటువంటి గ్యాస్ స్టవ్ కొద్దిగా ముందుకు జరిపి వాడుకోండి. అలాగే దైవదత్తమైనటువంటి విధి విధానాన్ని పాటించడం చాలా మంచిది. వండిన పదార్థాలన్నింటినీ కూడాను గ్యాస్ స్టవ్కు ఎడమ వైపు ఉండాలి. కుడివైపున వండినటువంటి పదార్థాలు ఉంచరాదు అని కూడా మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశం. అంటే సహజసిద్ధంగా కుడివైపున సింకు ఏర్పాటు చేస్తారు. దాంట్లో కడుక్కోటాలు, చేతులు కడుక్కోటాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాగే దేవతా మందిరం చాలామంది వంటగదిలోనే ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సహజసిద్ధంగా దేవుడు ప్రసాదించినటువంటి గృహంలో దైవదత్తమైనటువంటి లక్షణాలతో ఏకాగ్రతను సాధించడానికి ప్రత్యేకంగా దేవుని మందిరం, దేవుని గది అంటూ ఈశాన్యంలో ఒకటి కేటాయించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. లేని పక్షంలో వంటగదిలో అయినా సరే ప్రత్యేకంగా ఒక అలమార తయారు చేసి ఆ అలమారలో దైవ సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి విధి విధానాన్ని ఏర్పాటు చేసుకోవడంలో తప్పులేదు. ఆగ్నేయ ఈశాన్యంలోనే ఆ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్న ప్రతి గదికి ఇల్లు కడిగినప్పుడు కూడా నీరు బయటకు వచ్చేటువంటి తూములు ఈశాన్య మూలలోనే ఏర్పాటు చేయండి. ఆ తూములు కూడా చక్కగా నీరు పోయే విధంగా ఏర్పాటు చేయాలి. అంతే తప్పితే నీరంతా ఈశాన్యంలో ఆగిపోయేటట్టుగా ఏర్పాటు చేయకూడదు. ఇంటి పైకప్పు భాగం ఎత్తుగా ఉంటే చాలా మంచిది. ఇల్లు కట్టదలిచిన స్థలంలో పడమర దక్షిణ భాగ స్థలం ఎత్తుగా, తూర్పు ఉత్తర భాగ స్థలం కాస్త పల్లంగా ఉండేలా నిర్మాణం చేసుకోవటం సర్వే సర్వత్రా వాస్తుశాస్త్రరీత్యా గమనించవలసిన ముఖ్యాంశం. ఇంటికి తూర్పు ఖాళీ స్థలం, ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండటం చాలా మంచిది. దక్షిణం పడమరలో ఖాళీ స్థలం అనేటువంటిది చాలా తక్కువగా ఉండాలి. ఇంటికి కిటికీలు తప్పనిసరిగా సరి సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి ఆవరణలో అరటి, దానిమ్మ, రేగి చెట్లు పెంచితే మంచిదిగానే శాస్త్రాల్లో చెప్పారు. కొంతమంది ముళ్ళు ఉన్న చెట్లు పెంచకూడదు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఆ రేగి చెట్టుకి ముళ్ళు ఉంటాయి కాబట్టి అది పొలాల్లో ఉండటం మంచిది కదా అనే భావం కూడా ఉన్నది. ఇంట్లో రాత్రిపూట నిద్రించేటప్పుడు తప్పనిసరిగా పడమర ఉత్తర దిక్కున వైపు తల ఉంచి పడుకోకూడదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. ఎముకల అరుగుదలకు పార్శ్వపవన ముక్తాసనం ఉపయోగపడుతుంది. ఎముకలలో కాల్షియం లోపించటం వల్ల ఎముకలు పెళుసుగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు త్వరితంగా అరుగుతాయి. ఎముకలు పటిష్టంగా ఉండటానికి పార్శ్వపవన ముక్తాసనం మంచి పరిష్కారం. నేలపై వెల్లకిలా పడుకొని 2 కాళ్లను ముడిచి పొట్టకు నొక్కాలి. ఈ స్థితిలో కుడివైపునకు ఎడమవైపునకు అటూ ఇటూ దొర్లాలి.
రెండు మోకాళ్లను రెండు చేతులతో గట్టిగా బంధించి పట్టుకోవాలి. ఈ పార్శ్వపవన ముక్తాసన సాధన వల్ల శరీరంలోని ముఖ్యమైన ఎముకలు పటిష్టవంతమవుతాయి. అంతేకాదు, ఎముకల అరుగుదల సమస్య నివారణమవుతుంది.